సంస్కృతికి స్వాగతం. కార్తీక పురాణం 21వ రోజు పారాయణం. మారుమూలల్లో తలలు దాచుకున్నా కూడా వదలకుండా ముట్టడిస్తూ వస్తున్న జలంధరుడికి భయపడిన వారై దేవతలంతా విష్ణు స్తోత్రం చేయసాగారు. మత్స్య కూర్మాది అవతారములు ధరించిన వాడవు, సదా భక్తుల కార్యములు చేయుటయందు సంసిద్ధుడగు వాడవు, దుఃఖములను నశింపచేయువాడవు, బ్రహ్మాదులను సృష్టించి పెంచి లయింపచేసిన వాడవు, గద, శంఖం, పద్మం, కత్తి ఆదిగా గల ఆయుధములను ధరించిన వాడవు అగు నీకు నమస్కారమగుగాక. లక్ష్మీపతి, గరుడ వాహనుడు, పట్టుబట్టలు ధరించిన వాడవు, యజ్ఞాదులకు కర్త క్రియారహితుడు, సర్వరక్షకుడవు అగు నీకు నమస్కారమగుగాక. రాక్షసులచే పీడింపబడిన దేవతల దుఃఖమనే కొండను నశింపచేయడంలో వజ్రాయుధము వంటి వాడవు, శేషసేనుడవు, సూర్యచంద్రులనే నేత్రములుగా కలవాడవు అగో విష్ణు నీకు నమస్కారము. ఇలా దేవతల చేత రచింపబడినది, సమస్త కష్టాలను శమయింపచేసేది అయిన ఈ స్తోత్రాన్ని ఏ మానవుడైతే పఠిస్తూ ఉంటాడో వాని ఆపదలన్నీ ఆ శ్రీహరి దయ వలన తొలగిపోతాయి అని పృథువుకు చెప్పి నారదుడు మరలా పురాణ ప్రవచనానికి ఉపక్రమించాడు. ఈ దేవతల స్తోత్ర పాఠాలు ఆ చక్రపాణి చెవిన పడ్డాయి. దేవతల కష్టానికి చింతిస్తూనే దానవులపై కోపం గలవాడై చెయ్యన తన చెయ్య వీడి గరుడ వాహనంపై కదులుతూ, లక్ష్మి, నీ తమ్ముడైన జలంధరునికి దేవగణాలకి యుద్ధం జరుగుతున్నది, దేవతలు నన్ను ఆశ్రయించారు, నేను వెడుతున్నాను అని చెప్పాడు. అందుకు ఆ ఇంద్రాదేవి రవంత చెలించినదై, నాథా, నేను నీ ప్రియురాలనే ఉండగా నువ్వు నా తమ్ముని వధించడం ఎలా జరుగుతుంది అని ప్రశ్నించింది. ఆ మాటకు మాధవుడు నవ్వి, నిజమే దేవి, నాకు నీ మీదున్న ప్రేమ చేత, బ్రహ్మ నుండి అతను పొందిన వరాల చేత, శివాంశ సంజాతుడు కావడం చేత కూడా జలంధరుడు నేను చంపదగినవాడు కాదు అని మాత్రం చెప్పి సర్వాయుధ సమీకృతుడై గరుడ వాహనారూఢుడై అతి త్వరితంగా యుద్ధభూమిని చేరాడు. మహాబలి అయిన గరుడుని రెక్కల విసురులకు పుట్టిన గాలి వలన రాక్షస సేనలు మేఘశకలాల వలె చెల్లాచెదురే నేలరాలిపోసాగాయి. అది గుర్తించిన జలంధరుడు ఆగ్రహంతో ఆకాశానికి బాణాలు వేశాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు జలంధరుని యొక్క జెండాని, రథచక్రాలని, ధనుస్సును చూర్ణం చేసేశాడు. అనంతరం అతని గుండెలపై ఒక గొప్ప బాణాన్ని గాడనేశాడు. ఆ బాధామయ క్రోధంతో జలంధరుడు గదాధరుడై ముందుగా గరుడుడి తలపై మోదడంతో గరుత్మంతుడు భూమికి వాలాడు. తక్షణమే విష్ణువు అతని గదను తన ఖడ్గంతో రెండుగా నరికివేశాడు. అలిగిన అసురేంద్రుడు ఉపేంద్రుడి ఉదరాన్ని పిడికిట పొడిచాడు. అక్కడితో జలధిసాయికి జలంధరుడికి బాహుయుద్ధం ఆరంభమైంది. ఆ ముష్టిఘాతాలకు, జానువుల తాకిళ్లకు భూమి మొత్తం ధ్వనిమయమైపోసాగింది. భయావహమైన ఆ మనోహర కలహంలో జలంధరుని బలపరాక్రమాలకు సంతుష్టుడైన విష్ణువు, నీ పరాక్రమం నన్ను ముగ్ధుని చేసింది, ఏదైనా వరం కోరుకో అన్నాడు. విష్ణువు అలా అనగానే జలంధరుడు చేతులు జోడించి, బావా రమారమణ, నీవు నా యందు నిజంగానే ప్రసన్నుడువైతే నా అక్కగారైన లక్ష్మీదేవితోనూ నీ సమస్త వైష్ణవ గణాలతో సహా తక్షణమే వచ్చి నా ఇంట కొలువుండిపోమని కోరాడు. తానిచ్చిన మాట ప్రకారం శ్రీ మహావిష్ణువు తక్షణమే దానవ మందిరానికి తరలి వెళ్ళాడు. సమస్త దైవస్థానాలలోనూ రాక్షసులను ప్రతిష్ఠించాడు జలంధరుడు. దేవ, సిద్ధ, గంధర్వాదులందరి వద్ద ఉన్న రత్న సముదాయాన్నంతటినీ స్వాధీనపరుచుకున్నాడు. వాళ్ళందరినీ తన పట్టణంలో పడి ఉండేటట్లుగా చేసుకుని తాను త్రిలోక ప్రభుత్వాన్ని నెరపసాగాడు. ఓ పృథు చక్రవర్తి, ఆ విధంగా జలంధరుడు లక్ష్మీనారాయణులను తన ఇంట కొలువుంచుకొని భూలోకమంతటినీ ఏకఛత్రాధిపత్యంగా ఏలుతూ ఉండగా విష్ణుసేవ నిమిత్తంగా నేను ఒకసారి ఆ జలంధరుని ఇంటికి వెళ్ళాను అని చెప్పాడు నారదుడు. నారదుడు ఇంకా ఇలా చెప్తున్నాడు, పృథురాజా, అలా తన గృహానికి వచ్చిన నన్ను జలంధరుడు ఎంతో చక్కటి భక్తి ప్రపత్తులతో శాస్త్రవిధిని సత్కరించి అనంతరం, మునిరాజా, ఎక్కడి నుండి ఇలా విచ్చేశావు, ఏ లోకాలు సందర్శించావు, నువ్వు వచ్చిన పనేంటో చెప్తే దానిని తప్పక నెరవేర్చుతాను అన్నాడు. అప్పుడు నేను ఇలా అన్నాను, జలంధర, యోజన పరిమాణము పొడవు కలది, అనేకానేక కల్పవృక్షాలు, కామధేనువులు కలది, చింతామణులచే ప్రకాశవంతమైనది అయిన కైలాస శిఖరంపై పార్వతీ సమేతుడైన పశుపతిని సందర్శించాను. ఆ వైభవాలకు దిగ్భ్రాంతుడనైన నేను, అంతటి సంపద కలవారు మరెవరైనా ఉంటారా అని ఆలోచించగా త్రిలోక చక్రవర్తివైన నువ్వు స్ఫురించావు. నీ సిరి సంపదలను కూడా చూసి నువ్వు గొప్పవాడవో ఆ శివుడు గొప్పవాడో తేల్చుకుందామని ఇలా వచ్చాను. అన్ని విషయాల్లోనూ మీరిద్దరూ ధీటుగానే ఉన్నారు, కానీ ఒక స్త్రీ రత్నపుట ఆధిక్యత వల్ల నీకన్నా ఆ శివుడే ఉత్కృష్ట వైభవోపేతుడుగా కనిపిస్తున్నాడు. నీ ఇంట్లో అప్సరసలు, నాగకన్యలు మొదలైన దేవకాంతలెందరైనా ఉందురుగాక, వాళ్ళంతా ఏకమైనా సరే ఆ ఏణాంకధారికి ప్రాణాంక స్థితి అయిన పార్వతీదేవి ముందు ఎందుకు కొరగారు? నిత్యము ఏ పార్వతీదేవినే పరిశీలిస్తూ ఆమె అందానికి సాటి తేవాలి అనే నిశ్చయంతో
బ్రహ్మదేవుడు అప్సరాగణాన్ని సృష్టించాడో ఆ అప్సరసలు అందరూ ఏకమైనా సరే ఆ అమ్మవారి అందం ముందు దిగదుడిపే అని తెలుసుకో. నీకెన్ని సంపదలున్నప్పటికీ కూడా అటువంటి సాధ్వీమణి లేకపోవడం వలన ఐశ్వర్యవంతులలో నీవు శివునికి తర్వాత వాడివే కానీ ప్రథముడివి మాత్రం కాదు. ఈ విధంగా ఉపర్యుక్త విధంగా జలంధరునితో ఉటంకించి నా దారిన నేను వచ్చేశాను. అనంతరం పార్వతీ సౌందర్య ప్రలోభుడై జలంధరుడు మన్మథ జ్వరగ్రస్తుడయ్యాడు. కాముకులకు యుక్తాయుక్త విచక్షణలుండవు కదా. అందువల్ల విష్ణుమాయ మోహితుడైన ఆ జలంధరుడు సింహికానందనుడైన రాహు అనేవాణ్ణి చంద్రశేఖరుని దగ్గరకు దూతగా పంపించాడు. శుక్లపక్షపు చంద్రునిలా తెల్లగా మెరిసిపోతూ ఉండే కైలాస పర్వతాలన్నీ తన యొక్క కారు నలుపు దేహకాంతులు సోకి నల్లబడుతూ ఉండగా రాహువు కైలాసాన్ని చేరి తన రాకను నందీశ్వరుని ద్వారా నటరాజుకు కబురు పెట్టాడు. ఏం పని మీద వచ్చావు అన్నట్లు కనుబొమ్మల కదలికతోనే ప్రశ్నించాడు శివుడు. రాహువు ఇలా చెప్పసాగాడు. ఓ కైలాసవాస, ఆకాశంలోని దేవతల చేత పాతాళంలోని పనుల చేత కూడా సేవింపబడుతున్నవాడు, ముల్లోకాలకు ఏకైక నాయకుడు అయిన మా రాజు జలంధరుడు ఇలా ఆజ్ఞాపించాడు. హే వృషధ్వజ, వల్లకాటిలో నివసించేవాడివి, ఎముకల పోగులను ధరించేవాడివి, దిగంబరివి అయిన నీకు హిమవంతుడి కూతురు అతిలోక సౌందర్యవతి అయిన పార్వతి భార్యగా పనికిరాదు. ప్రపంచంలోని అన్ని రకాల రత్నాలకు నేనే రాజునే ఉన్నాను. కాబట్టి స్త్రీరత్నమైన ఆ పార్వతిని కూడా నాకు సమర్పించు. ఆమెకు భర్తనయ్యేందుకు నేనే అర్హుడిని కాని నువ్వు ఏమాత్రమూ తగవు అన్నాడు. రాహువు అలా చెబుతుండగానే ఈశ్వరుడి కనుబొమ్మల వలన రౌద్రాకారుడైన పురుషుడు వేగవంతమైన పిడుగుతో సమానమైన ధ్వని కలవాడు ఆవిర్భవించాడు. పుడుతూనే ఆ పౌరుషమూర్తి రాహువు మీదకు లంఘించబోగా రాహువు భయపడి పారిపోబోయాడు. కానీ ఆ రౌద్రమూర్తి అనతి కాలంలోనే రాహువును పట్టుకొని మృంగివేయబోయాడు. అయినప్పటికీ రాహువు దూత అయిన కారణంగా వధించడం తగదని రుద్రుడు వారించడంతో ఆ పౌరుషమూర్తి తన ప్రయత్నాన్ని విరమించుకున్నవాడై శివాభిముఖుడై, హే జగన్నాథ, నాకసలే ఆకలి దప్పికలెక్కువ, వీనిని తినవద్దంటున్నావు కనుక నాకు ఆహార పానీయాలేమిటో ఆనతిమ్మని కోరాడు. హరుడు అతనిని చూసి నీ మాంసాన్నే నువ్వు ఆరగించు అన్నాడు. శివాజ్ఞబద్ధుడైన ఆ పురుషుడు తన శరీరంలోని శిరస్సును తప్ప తక్కిన అన్ని భాగాల మాంసాన్ని తినివేశాడు. శిరస్సొక్కటే మిగిలిన ఆ మహాపురుషుని పట్ల కృపాలుడైన కంఠేకాలుడు, నీ భయంకర కృత్యానికి సంతుష్టుడనయ్యాను. ఇక నుండి నీవు కీర్తిముఖ సంజ్ఞతో విరాజిల్లుమని ఆశీర్వదించాడు. ఓ పృథురాజా, అప్పటి నుండి ఆ శిరోవశేషుడు శివద్వారాన కీర్తిముఖుడై ప్రకాశిస్తున్నాడు. అంతేకాదు, ముందు నిన్ను పూజించకుండా నన్ను అర్చించిన వారి పూజలన్నీ వృధా అవుతాయి కనుక నన్ను అర్చించదలచిన వారు ముందుగా కీర్తిముఖుని పూజించి తీరాలి అని ఈశ్వరుడు శాసించాడు కూడా. అలా కీర్తిముఖగ్రస్తుడు కాబోయిన రాహువును శివుడు బర్భర స్థలమందు విముక్తుడి చేయడం వలన తదాదిగా రాహువు బర్భర నామధేయంతో ప్రసిద్ధి చెందాడు. ఆ మీదట రాహువు తనకది పునర్జన్మగా భావించి భయవిముక్తుడై జలంధరుని దగ్గరకు వెళ్ళి జరిగిందంతా పొల్లుపోకుండా చెప్పాడు. కార్తీక పురాణం 21వ రోజు పారాయణం సమాప్తం. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి మన భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్తీక పురాణంలోని మిగిలిన అధ్యాయాలను కూడా చూడాలి అనుకుంటే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. తిరిగి రేపటి రోజు పారాయణంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.